టీమ్ టీఎఫ్ఐకి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో రెండు సెన్సేషనల్ అప్డేట్స్ ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సృష్టిస్తున్న ప్రభంజనం, రెండోది గ్లోబల్ లెవెల్లో అంచనాలు పెంచుతున్న రాజమౌళి మహేష్ బాబుల మూవీ అప్డేట్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రభాస్ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ది రాజా సాబ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్ మేనియా బాక్సాఫీస్ వద్ద క్లియర్ గా కనిపిస్తోంది. జనవరి 17 నాటికి ఈ సినిమా ఇండియాలో 136 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించింది. దీనితో రామ్ చరణ్ సంక్రాంతి మూవీ గేమ్ చేంజర్ లైఫ్ టైం కలెక్షన్లను రాజా సాబ్ కేవలం 9 రోజుల్లోనే అధిగమించింది. వీకెండ్లో కూడా థియేటర్లలో ఆక్యుపెన్సీ నిలకడగా ఉండడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కానీ ఇదే సమయంలో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అమెరికాలోని ఓహాయో లో ఉన్న ఒక రెస్టారెంట్లో ది రాజా సాబ్ పైరసీ వెర్షన్ను టీవీలో ప్రదర్శిస్తూ దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో యుఎస్ డిస్ట్రిబ్యూటర్లు మరియు సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు రాజమౌళి మరియు మహేష్ బాబుల సినిమా అప్డేట్లోకి వెళ్దాం. ఈ సినిమా టైటిల్ వారణాసి అని దాదాపు ఖరారైపోయింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం రాజమౌళి ఈ సినిమాని ఏప్రిల్ 9, 2027న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు శ్రీరామ నవమి కావడంతో గ్లోబల్ వైడ్ గా భారీ ఓపెనింగ్స్ వస్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. ఈ మూవీలో మహేష్ బాబు రుద్ర అనే పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. అలాగే ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. సుమారు 1200 కోట్ల బడ్జెట్తో ఇండియన్ హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా ఇది తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కోసం రాజమౌళి ఆఫ్రికాలోని అడవుల్లో లొకేషన్స్ ఫైనల్ చేశారు. మహేష్ బాబు హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ కోసం జర్మనీలో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. చూశారుగా ఫ్రెండ్స్, ప్రభాస్ బాక్సాఫీస్ రన్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో మీరేమనుకుంటున్నారు? అలాగే మహేష్ బాబు వారణాసి కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.